హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ఫన్నీగా అయితే చేస్తున్నా. నేను మన ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కడ పనులు గిన్నెలు చేయకన్నా ఇంట్లో పనే చేసుకుంటా ఏమి అలాగైతే లేను. నేను ఇంటికాడ ఉన్నా కానీ ఎందుకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది అనుకోవచ్చు, ఏందబ్బా ఇంటికాడ విషయాలన్నీ చెప్తుంది అని అనుకోవచ్చు. కొంతమంది అనుకునేదానికి కారణం ఏంటంటే, నేను చెప్పేదానికి కారణం ఏంటంటే, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అత్తగారింట్లో ఉన్నప్పుడు అన్ని పనులు చేసిన. బేల్దారి పని చేసిన, బట్టి పని చేసిన, ప్లస్ వచ్చేసి వరి కోతలు చేయనా, వరి కోత ఊరిగడ్డి కొట్టినవినా, చెత్త కొట్టినమైనా అలాంటివన్నీ అత్తగారింట్లో చేశా. మళ్ళా పరిస్థితుల వల్ల అమ్మగారింటి దగ్గరికి వచ్చా. అమ్మగారు ఊరికి వచ్చేసా, మామూలుగా వెళ్ళటం వచ్చేసినట్టు నా భర్తను నా పిల్లలు పిలుచుకొని ఇక్కడికి వచ్చేసామన్నమాట. మా రాయచీటికి వచ్చేసినాము. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో లేనే కానీ పక్కన బాడిగిళ్ళు తీసుకొని అయితే ఉన్నా. ఆ బాడిగిళ్ళు తీసుకొని ఉన్నా కానీ రాయచీట్లో అయితే రైస్ మిల్లులో పనిచేసేదాన్ని. నేను రైస్ మిల్లులో పనిచేసేటప్పుడు ఎలాంటి పరిస్థితి అయినంటే, మన బియ్యము పాలిస్ పడతాం చూడు, పాలిస్ పట్టేటప్పుడు మనకు కింద ఈ కోయిట్లో సిద్దాపు ఎట్లుంటుంది మగ్జాను, అలాగా కింద సిద్దాపు ఉండేదన్నమాట, కింద గుంత ఉండేదన్నమాట. ఎందుకు? పాలిస్ బియ్యం పట్టేదానికి. ఆ బియ్యం అన్నీ అక్కడ గుంతలో పడతాయి. ఒక మంచి దిగిపోయి నిచ్చిన మీదుగా ఒక మంచి ఆ గుంతలేకి దిగిపోయి ఆ బియ్యం అన్నీ ఎత్తి మళ్ళీ మిషన్లు వేసుకొని రావాలి, ఎందుకంటే పాలిస్ పట్టాలని. అట్లా పనిచేసేదాన్ని నేను. రైస్ మిల్లులో అమాల పని కానీ చేశాను నేను, తెలిసిన. అలాగే కష్టం చేసేదాన్ని నేను. నా కష్టాన్ని నేను నమ్ముకుంటా. ఇప్పుడు నేను వీళ్ళను వాళ్ళు జాగుతారు, వీళ్ళు జాగుతారు, వాళ్ళ చేయబట్టుకుంటే మనకు సపోర్ట్ వస్తుందని అట్లా ఒకరి సపోర్ట్తో ఎప్పుడూ నేను బతకలేదు. నా కష్టమే, నా నిజాతిగా కష్టం చేసినా నిజాతిగానే బతుకుతాను నేను అయితే. కానీ ఇప్పుడు ఎందుకంటే నాకు అలాగ ఆ గుంతలేకి దిగి నేను పని చేసుకొని పైకి ఎక్కువ వచ్చినానంటే నా ఒళ్ళు, నా మొహము, నా చీర, జాకెట్ మొత్తం అంతా తౌడులాగా అయిపోయేదాన్ని, నా తలతో సహా అలాగ అయిపోయేదాన్ని. అలాంటప్పుడు కానీ ఇంతగాని నా హెల్త్ ఇంతగాని బాగలేకన పోలేదు, అంత కష్టం చేస్తాను. ఇప్పుడు ఈ కొయ్యేటికి వచ్చినాక మాత్రము